కోచ్? నేనేనండి. నా పేరు మదన్. మీరు? బాబుకు స్విమ్మింగ్ నేర్పించడానికి అడ్మిషన్ తీసుకున్నాం. ఓ, కొత్తగా చేరింది ఈ బాబేనా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమనండి. సరే, ఇంతకీ డ్రెస్ చేంజ్ ఇక్కడ చేసుకోవాలి? అదిగో అక్కడండి. పద వెళ్దాం. థ్యాంక్ యూ అండి. బాబుని మెల్లగా వాటర్లో దించండి. ప్రాబ్లం ఏముండదు కదా? సేఫ్టీ బాగానే ఉంటుందిగా ఇక్కడ? 100% సేఫ్టీ ఉంటుందండి. మునిగిపోకుండా ఉండడానికి ట్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటికన్నా ముఖ్యంగా నా కన్ను ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది. మీరేం భయపడకండి. మీరెన్ని చెప్పినా నీళ్ళంటే అమ్మో చాలా భయం. ఏం భయపడక్కర్లేదు. మీ బాబుకి ఏమీ కాదు. ఏది బాబుని పంపించండి. రా రా మెల్లిగా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, ఏమండి మిమ్మల్ని లేవండి మెల్లిగా. క్షమించండి. మీరు నీళ్ళల్లో పడిపోగానే కంగారుగా నేను కూడా నీళ్ళలోకి దూకి మిమ్మల్ని పట్టుకుని పైకి తీసుకొచ్చాను. ఇలా పొట్టపై నొక్కి మీరు మింగిన వాటర్ అంతా బయటికి ఎక్కించాను. సమయానికి ఇక్కడ లేడీస్ కూడా ఎవరు లేరు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఏమనుకోకండి. పర్లేదండి. మీ డ్రెస్ మొత్తం తడిచిపోయింది. మీరు ఆ డ్రెస్ చేంజ్ రూమ్ కి వెళ్ళి మీ డ్రెస్ ని ఆరబెట్టుకోండి.
tomorrow I will come to your home. Bye. Good night, darling. మదర్ అంటే ఎవరు? ఎస్ నేనే. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎవరు? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నావురా? ఈ రోజు నిన్ను చంపేస్తాను రా. నువ్వింత కోపంగా కొడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆ శ్వేత మొగుడువే అయి ఉంటావు కదా బాస్? అవునరా, ఆ శ్వేత మొగుణ్ణే. నీకు యముణ్ణి కూడా నేనే. మర్యాదగా మెమరీ కార్డ్ ఇచ్చేయి, లేదంటే నీ మర్డర్ మామూలుగా ఉండదు. ఛా, ఇలాంటి భయాలు చిన్న పిల్లలకి చెప్పు, నాకు కాదు. నీలాంటి వాళ్ళని నా లైఫ్ లో ఎంత మందిని చూసుంటాను. ఆ? నీలాగే చాలా మంది ఆలోచించుకుని వస్తారు, ఆవేశంగా వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత రాజీకి వస్తారు. నువ్వు రాక తప్పదు రాజీకి. ఏమంటావు? ఏంటా రాజీ? నీకు కావలసింది ఆ వీడియో. అది నీకు దక్కాలంటే నాకు కావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వు, నీకు కావాల్సిన వీడియో నువ్వు తీసుకెళ్ళు. సరే, ఎంత కావాలి? 10 లక్షలు. సరే, ఇస్తాను. ఇచ్చాక మళ్ళీ వేషాలు వేయవు కదా? వేషాలు వేయడానికి ఇది వీధి నాటకం కాదు, వీడియో. ఇదంతా చేసింది డబ్బు కోసమే. ఆ డబ్బు వస్తే ఆ వీడియో నీకు ఇచ్చేస్తాను. సరే, ఎక్కడికి రావాలి? కాల్ చేస్తాను, క్యాష్ తో రెడీగా ఉండు. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తేడా వచ్చిందో చెప్పరా, శ్వేత భర్త కార్తిక్ని ఎందుకు చంపావు చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను శ్వేత భర్తను చంపడం ఏంటి సార్? రాయ్, నీ గురించి మొత్తం నిజం తెలిసిపోయింది. ఇక నిజం చెప్పక తప్పదు. మర్యాదగా చెప్తావా, మా ట్రీట్మెంట్ రుచి చూపించమంటావా? సార్, నేను చెప్పేది నిజమే సార్. శ్వేత భర్తను చంపింది నేను కాదు సార్. చంపకపోతే మరి నువ్వెందుకు తప్పించుకు తిరుగుతున్నావు? సార్, ఆ శ్వేత భర్త కార్తీక్ నన్ను చంపించడానికి నర్సింగ్ అనే రౌడీతో సుపారీ మాట్లాడాడు సార్. ఈ విషయం ఆ నర్సింగ్ దగ్గర పనిచేసే నా ఫ్రెండ్ వంశీ చెప్పాడు సార్. అందుకే ఎవరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాను సార్. సార్, నిజంగా సార్, నిజంగా మీరు చెప్పేంత వరకు ఆ శ్వేత భర్త చనిపోయాడని ఆ విషయమే నాకు తెలియదు సార్. శ్వేత భర్త కార్తిక్ని నువ్వు చంపావలేదో మా ఎంక్వైరీలో తెలుస్తుంది. నన్ను నమ్మండి సార్, నిజం సార్. శ్వేతని బ్లాక్ మెయిల్ చేసినందుకు నీకు శిక్ష తప్పదు. కానిస్టేబుల్ సార్, వీడిని సెల్లో పడేయండి. పదా పదా సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. యూ బ్లడీ రాస్కెల్, మనీ కోసం మోసం చేయొచ్చురా, కానీ మనీ వచ్చాక కూడా మోసం చేయాలని చూసే నిన్ను మర్డర్ చేసిన పాపం లేదురా. నర్సింగ్, ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తున్నాను. చెప్పు శ్వేత. జీవా, నా భర్త ఆవేశంతో మదన్ని చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడు. నిజమా? రాణి, ఆ మదన్ని చంపడానికి రానివ్వు. ఇంతకన్నా మంచి సమయం మళ్ళీ మళ్ళీ వెతికినా రాదు నీ భర్తని అడ్డు తప్పించడానికి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.